హృదయపూర్వక వందనాలు. మన ఆరాధనకు సహాయకరంగా యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. గాస్పెల్ ఆఫ్ జాన్ 8th చాప్టర్ 12th వర్స్. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఇంగ్లీష్‌లో ఈఎస్వి బైబిల్‌లో వర్షన్‌లో రాయబడ్డ మాట, అగైన్ జీసస్ స్పోక్ టు దెమ్ సేయింగ్, ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. హూఎవర్ ఫాలోస్ మీ విల్ నాట్ వాక్ ఇన్ డార్క్నెస్ బట్ విల్ హ్యావ్ ద లైట్ ఆఫ్ లైఫ్. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు తనను గురించి వివరించడానికి 7 ఐ యామ్ స్టేట్మెంట్స్ ని చేసినట్టుగా మనం యోహాను సువార్తలో మనం చూస్తాం. ఇవి యేసుక్రీస్తు ప్రభువారి దైవత్వాన్ని, యేసు ప్రభువారు దేవుడు అనే విషయాన్ని మనకు తెలియజేస్తా ఉన్నాయి. ఎక్సోడస్ 3:14లో మరి తండ్రి అయిన దేవుడు తాను ఎవరు అనే సంగతిని మోషేకు తెలియజేయడానికి ఏ పదాలు వాడాడో అవే గ్రీకు పదాలను యేసుక్రీస్తు ప్రభువారు ఈ 7 ఐ యామ్ స్టేట్మెంట్స్ చేసేటప్పుడు ఐ యామ్ అని చెప్పడం ద్వారా, అంటే అక్కడ తండ్రి అయిన దేవుడు తనను చెప్పడానికి, తనను పరిచయం చేసుకోవడానికి మోషేకు ఆయన ఏ పదం వాడాడో అదే పదాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ ఐ యామ్ స్టేట్మెంట్స్ లో వాడినట్టుగా మనం చూస్తాం. తద్వారా యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణంగా దేవుడు అనే విషయం ఈ 7 ఐ యామ్ స్టేట్మెంట్స్ మనకు తెలియజేస్తున్నాయి అనే విషయాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు తన గురించి 7 ఐ యామ్ స్టేట్మెంట్స్ చేశాడు. దాంట్లో ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అనేది సెకండ్ ఐ యామ్ స్టేట్మెంట్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన రెండవ ఐ యామ్ స్టేట్మెంట్, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో లైట్ అనే మాట మనం చూస్తే ఫస్ట్ అది జెనసిస్ 1:3లో మనం చూస్తాం. ఆదికాండంలో దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను అనే మాట. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనంలో. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, హి హిమ్సెల్ఫ్ ఈజ్ ద లైట్. మొట్టమొదట ఆయన వెలుగై ఉన్నాడు మన దేవుడు. ఆయన వెలుగు కమ్మని పలికినప్పుడు ఈ లోకంలో కనపడే వెలుగు కలిగింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత బైబిల్లో చివరిలో మనం గమనిస్తే, బైబిల్లో చివరగా లైట్ అనే మాట ఎక్కడ ప్రస్తావించబడిందంటే రెవల్యూషన్ 21, 23, 22, 25 వచనాల్లో మనం చూస్తే, ప్రకటన గ్రంథంలో పరలోకంలో నిత్య జీవంలో మనం ప్రవేశించినప్పుడు పరలోకంలో అక్కడ ఏ వెలుగు ఉండదు. బికాస్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ లైట్. ఆయనే వెలుగుగా ఉంటాడు అనే విషయము అక్కడ చివరిసారిగా వెలుగును గురించి ప్రస్తావించడాన్ని మనం చూస్తాం. అంటే దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే, మన దేవుడు, మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వెలుగై ఉన్నాడు. ఆయనే వెలుగును సృష్టించిన వాడు ఈ లోకంలో. ఆయన నిత్య జీవంలో ఆయనే వెలుగుగా మనకు ఉండబోతున్నాడు అనే విషయాన్ని మనం గ్రహించవలసిన వారమైనామనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. టు బెటర్ అండర్స్టాండ్ దిస్ స్టేట్మెంట్, ఆయన వెలుగు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఈ జాన్ చాప్టర్ 8:12లో మరి ఆయన ఐయామ్ అని ఆయన క్లెయిమ్ చేస్తున్న సందర్భాన్ని మనం గమనిస్తే, ఆ కాంటెక్స్ట్ ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఏ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎవరితో ఈ స్టేట్మెంట్ చేస్తున్నాడు అనే విషయాన్ని మనం గ్రహిస్తే, అంటే కాంటెక్స్ట్ ని మనం అర్థం చేసుకుంటే అందులోని విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి మనకు వీలవుతుంది. ఈ సందర్భాన్ని గనక మనం గమనిస్తే జాన్ చాప్టర్ 7 అండ్ చాప్టర్ 8, యోహాను సువార్త 7వ అధ్యాయం 8వ అధ్యాయం 2 అధ్యాయాలను మనం గమనిస్తే, జ్యూస్ మరి యూదులు ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకిల్స్ ని ఆచరిస్తున్న సంగతిని మనం చూడవచ్చు. అంటే తెలుగులో పర్ణశాలల పండుగ. అంటే మరి ఇది జ్యూస్ ఈ పండగని, పర్ణశాలల పండగని, ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకిల్స్ ని 7 రోజుల పాటు ఆచరిస్తారు. ఈ 7 రోజుల పాటు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ ఇంటి వెనక ఉన్న ఖాళీ స్థలంలో చిన్న చిన్న కట్టెలు, చిన్న చిన్న చెట్ల కొమ్మలతోటి ఒక బూత్‌ని ఏర్పాటు చేస్తారు. ఒక గుడారాన్ని ఏర్పాటు చేసుకొని, ఆ గుడారంలో వాళ్ళు నివసిస్తారు ఆ 7 రోజులు. అక్కడే భోజనం చేస్తారు. ఎందుకు ఆ పండుగ ఆచరిస్తారు అనంటే, తండ్రి అయిన దేవుడు ఐగుప్తు నుంచి వారిని విడిపించి అరణ్యంలో వారిని 40 సంవత్సరాలు తీసుకొని వచ్చినప్పుడు వారు బూతులలోనే ఉన్నాడు, గుడారాల్లోనే ఉన్నారు వాళ్ళు. ఆళ్ళు గుడారాల్లో ఉన్నప్పటికీ దేవుడు వారిని పోషించాడు. దేవుడు వారిని కాపాడాడు. దేవుడు వారికి పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా వారికి తోడుగా ఉన్నాడు. అంటే దేవుడి యొక్క ఫెయిత్‌ఫుల్‌నెస్ ని జ్ఞాపకం చేసుకోవడానికి వాళ్ళు ఈ పండుగను ఆచరించేవారు. 7 రోజుల పాటు ఈ పండుగను ఆచరించి బూతులలోనే వాళ్ళు ఉండేవాళ్ళు. గుడారాలు వేసుకొని, మేక్ షిఫ్ట్ టెంట్స్ వేసుకొని దాంట్లోనే వాళ్ళు నివసించి
దేవుడి యొక్క నమ్మకత్వాన్ని, వారి పట్ల దేవుడు కనపరిచిన నమ్మకత్వాన్ని వారు జ్ఞాపకం చేసుకునేవారు. అయితే చివరి రోజు వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ టెంపుల్ మౌంట్ ఏరియాలో ఆ ఆ టేబర్నేకల్స్ ఆ ఫీస్ట్ ఆఫ్ టాబర్నేకల్స్ పర్ణశాలల పండుగ చివరి రోజున 7వ రోజున ఏం చేస్తారంటే, ఒక పెద్ద పెద్ద క్యాండిల్స్ ని వెలిగిస్తారు టెంపుల్ మౌంట్ ఏరియాలో. ఆ క్యాండిల్స్ ఎంత పెద్దవంటే రాత్రంతా వెలుగుతూనే ఉంటాయి ఆ క్యాండిల్స్. దూరం నుంచి ఆ దేవాలయాన్ని చూసినప్పుడు ఆ దేవాలయం మిరుమిట్లు గొలుపుతూ ఉన్నట్టుగా ఉండేది. అది వాళ్ళ సాంప్రదాయం. ఆ పండుగ సందర్భంగా వాళ్ళు చేసే సాంప్రదాయం. యేసు ప్రభువారు ఈ స్టేట్మెంట్ ఎప్పుడు చేశారంటే, ఆళ్ళు ఆ క్యాండిల్స్‌ని పెద్ద పెద్ద క్యాండిల్స్‌ని వెలిగించి, దేవుడు ఇదిగో మాకు అగ్ని స్తంభముగా మాతో ఉన్నాడు. లైట్‌గా మాతో ఉండి మమ్మల్ని నడిపించాడు అనే విషయాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకోవడానికి ఆ క్యాండిల్స్ వెలిగించేటప్పుడు యేసుప్రభువారు అక్కడికి వెళ్లి, అక్కడ నిలబడి ఐ యామ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ అని ఆయన చెప్పినాడనే మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అక్కడ నిలబడి ఆయన జ్యూస్‌తో చెప్పిన మాట ఏమిటంటే, మీరు వెలుగు వెలుగైన దేవుడిని మీరు ఆరాధిస్తున్నారు. నేనే వెలుగుని. ఐ యామ్ ద లైట్. నేను మళ్ళీ వెలుగుని అని ఆయన తన గురించి ఐ యామ్ స్టేట్మెంట్ ఆ సందర్భంగా చేశాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. తద్వారా ఆయన ఏం చెప్పదలుచుకున్నాడంటే, తండ్రి అయిన దేవుడు ఎలా మిమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించి వాగ్దాన దేశం పాలు తేనెలు ప్రవహించే కనానుకు చేర్చాడో, అదే విధంగా నేను లోకానికి వెలుగ్గా వచ్చాను. నేను మిమ్మల్ని పాపపు బానిసత్వం నుంచి విడిపించి, నేను మిమ్మల్ని నిత్య జీవానికి నేను తీసుకొని వెళ్తాను. నేను పరలోకానికి మిమ్మల్ని తీసుకొని వెళ్తానని చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఐ యామ్ ద లైట్ అనే మాటని, ఆ స్టేట్మెంట్‌ని అక్కడ ఉపయోగించినట్టుగా ఈ సందర్భంగా మనం చూస్తాం. అయితే, అయితే ఈయన వెలుగుగా ఉండి మనకు కలిగే ప్రయోజనం ఏంటి? లైట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటో ఒక 4 సంగతుల్ని మనం జ్ఞాపకం చేసుకొని, ఈ ఉదయకాలంన ఈ వెలుగైన దేవుడిని మనం ఆరాధిద్దాం. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లైట్? వెలుగు ఏం చేస్తుంది మన జీవితాల్లో అనే సంగతిని మనం గమనించి, ఈ వెలుగైన దేవుడి ద్వారా మనకేం ప్రయోజనం కలుగుతుంది అనే విషయాన్ని మనం గ్రహించి, మనము ఈ ఉదయకాలమున మనము ఈ వెలుగైన దేవుడిని మనం ఆరాధిద్దాం. మొట్టమొదటిది మనం గమనించినట్లయితే లైట్‌కున్న క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే, లైట్ కెన్ ఇల్యూమినేట్. అంటే వెలుగు ప్రకాశిస్తుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక గదిలో చీకటిగా ఉంటే మనం ఏమి చూడలేం కదా! గదిలో చీకటిగా ఉంటే మనం ఏమి చూడలేం. అదే ఆ గదిలో లైట్ వేస్తే వి కెన్ సీ ద థింగ్స్ క్లియర్‌లీ. లైట్ ఎక్స్‌పోజెస్, లైట్ అన్‌కవర్స్, లైట్ గివ్స్ క్లారిటీ అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే చీకట్లో మనకేం కనపడదు. వెలుతురులో మనకు సమస్తము స్పష్టముగా కనపడుతుంది. పాపం అనే చీకటిలో, లోకం అనే చీకటిలో మనం ఉన్నప్పుడు, మనకు దేవుడంటే ఎవరో తెలీదు, వాక్యం అంటే ఏమిటో తెలియదు, సత్యం అంటే ఏమిటో తెలియదు. అంధకారంలో ఉన్నాం. ఎప్పుడైతే ఈ వెలుగైన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మనం వచ్చామో, అప్పుడు దేవుడంటే ఏమిటో, సత్యం అంటే ఏమిటో, వాక్యం అంటే ఏమిటో, పరిశుద్ధత అంటే ఏమిటో మనం ఇప్పుడు గ్రహించగలుగుతున్నాం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఆ లైట్ ఏ విధంగా ఇల్యూమినేట్ అయిందో, అదే విధంగా దేవుడు మన హృదయాల్లో వెలుగుగా ప్రకాశించాడు. కాబట్టే మనం ఇప్పుడు సత్యాన్ని గ్రహించగలిగాం. దేవుడెవరో మనకు అర్థమైంది. మనం ఆయన సన్నిధికి వచ్చి పరిశుద్ధమైన జీవితం జీవించడం అంటే ఏందో అర్థమైంది కాబట్టే, మనకు ఆ వెలుగు మన మీద ప్రకాశించింది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. అందుకే యెషయా గ్రంథం 42వ అధ్యాయం 6, 7 వచనాల్లో రాయబడ్డ మాటను మనం గమనిస్తే, "గ్రుడ్డివారి కన్నులు తెరుచుటకు నిన్ను అన్యజనులకు వెలుగుగా నియమించి ఉన్నాను" అనే మాట రాయబడింది. కన్నులు తెరవడానికి ఆయనకు వెలుగ్గా మరి దేవుడు మనకు అనుగ్రహించాడు యేసుక్రీస్తు ప్రభువారిని. ఆయన దేవుడై ఉన్నాడు అనే సంగతిని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దీన్ని బట్టి మనం ప్రభువుని, ఈ వెలుగైన యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించబద్దులమైనాం. రెండవ సంగతిని మనం గమనిస్తే లైట్ కెన్ డిసిన్ఫెక్ట్. అంటే వెలుగు క్రిమి సంహారకంగా పనిచేస్తుంది. వెలుగు శుభ్రపరుస్తుంది. లైట్ క్లెన్సెస్, లైట్ ప్యూరిఫైస్ వాటర్, ఇట్ కిల్స్ జెర్మ్స్, ఇట్ క్లెన్సెస్ అండ్ శానిటైజెస్ అనే విషయాన్ని నేను మీకు లైట్ కున్న ఒక ధర్మం, ఒక క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఇట్ డిసిన్ఫెక్ట్స్ అనే మాట నేను మీకు ఇట్ ప్యూరిఫైస్ అనే మాట నేను మీకు ఇట్ క్లెన్సెస్, ఇట్ శానిటైజెస్ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. ఇన్ ఏ సిమిలర్ వే అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలోనికి లైట్ గా మనం లైట్ గా వెలుగుగా ఆయన మన జీవితంలోనికి మనం ఆయన ఆహ్వానించినప్పుడు, ఒకప్పటి మన పాపపు ఆలోచనలు, ఒకప్పటి మన పాపపు మాటలను, ఒకప్పటి మన పాపపు పనులను, మునుపటి పాపపు రోత ప్రవర్తనను he starts cleansing, he starts disinfecting, he starts purifying our lives అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన మనం ఆరాధించబద్దులమైనాం. మనం యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత మన పాత జీవితం చూస్తే అదంతా రోత జీవితంలా కనపడుతుంది. ఎందుకు కారణం ఏమిటనంటే
వెలుగును మనం ఆశ్రయించాం కాబట్టి వెలుగు మనల్ని శుభ్రపరిచే ప్రక్రియ ప్రారంభించి మనల్ని శుభ్రపరుస్తుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8, 9 వచనాల్లో రాయబడ్డ మాట మనం చూస్తే, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది అని అపోస్తులైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ చెప్తా ఉన్నాడు. ఇది రెండవ క్యారెక్టరిస్టిక్. మూడవ సంగతిని మనం గమనించినట్లయితే లైట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. లైట్ కెన్ హీల్ థింగ్స్ కదా. క్యాన్సర్ క్యూర్ లో రేడియో థెరపీని వాడతారు. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కి లైట్ థెరపీని వాడతారు. డెర్మటాలజిస్ట్ ప్రాబ్లమ్స్ కి లైట్ ని వాడతారు. అప్పుడే పుట్టిన బిడ్డలకి జాండీస్ వస్తే ఒక లైట్ కింద వాళ్ళని పెట్టడం జరుగుతుందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. అలాగే మన జీవితాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని హీల్ చేస్తా ఉన్నాడు కదా. మనం డిస్కరేజ్మెంట్ అనే చీకట్లో ఉన్నప్పుడు, డిస్పైర్ అనే చీకట్లో ఉన్నప్పుడు, ఎమోషనల్ పెయిన్ అనే చీకట్లోంచి మనం వెళ్తూ ఉన్నప్పుడు, ఇఫ్ వి టర్న్ టు ద లైట్ ఆఫ్ జీసస్, హీ విల్ హీల్ అవర్ ఆల్ ఎమోషనల్ పెయిన్. ఆయన మన మన చీకటికి సంబంధించిన, మన భావోద్వేగాలకు సంబంధించిన దాన్ని మొత్తాన్ని ఆయన నివారణ చేయగలిగిన దేవుడు, స్వస్థపరచగలిగిన దేవుడు, ఈ వెలుగైన దేవుడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందుకే దావీదు అంటాడు 30వ కీర్తన 2వ వచనంలో, దావీదు అంటాడు, యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి అని అంటా ఉన్నాడు కదా. ఈ స్వస్థపరిచి ఈజ్ ఎ హీలర్ కదా. ఈ లైట్ ఏ విధంగా హీల్ చేస్తుందో ఆ విధంగా మన దేవుడు మనల్ని స్వస్థపరిచేవాడంటున్నాడు. అందుని బట్టి ఈ ఉదయకాలం ఈ వెలుగైన దేవుణ్ణి మనం ఆరాధించబద్దులమైనాం. చివరిది మనం గమనించినట్లయితే లైట్ కెన్ గివ్ లైఫ్. లైట్ లేకపోతే ఈ ప్రపంచంలో చెట్లు చచ్చిపోతాయి. లైట్ లేకపోతే ఈ ప్రపంచంలో చెట్లు చచ్చిపోతే ఆక్సిజన్ ఉండదు, జంతువులు చచ్చిపోతాయి, మనుషులు చచ్చిపోతారు, ఆహారము ఉండదు. అంటే ఈ ప్లానెట్ మీద ఇఫ్ దెర్ ఈస్ నో లైట్, దెర్ ఈస్ నో లైఫ్ ఆన్ ద ప్లానెట్ కదా. మన చీకటిలో, అంధకారంలో ఉంటే, లైట్ లేకపోతే ఈ భూమి మీద జీవం ఉండదు. అదే విధంగా మనం గమనించినట్లయితే మనల్ని స్పిరిచువల్ గా, ఆత్మీయంగా మనల్ని బ్రతికించడానికి, మనకు వెలుగుగా ఉండడానికి, మనకు జీవం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక చిన్న సంఘటన నాకు జ్ఞాపకం వస్తా ఉంది. నార్త్ అట్లాంటిక్ ఓషన్ లో, సెకండ్ వరల్డ్ వార్ టైంలో నార్త్ అట్లాంటిక్ ఓషన్ లో ఒక వార్షిప్ నైట్ పూట ప్రయాణం చేస్తుంది, అమెరికన్ వార్షిప్. అప్పుడు వారికి ఎనిమీస్ సంబంధించిన సబ్మెరీన్ ఈ వార్షిప్ ని అటాక్ చేయడానికి వస్తుంది. ఆ విషయాన్ని ఆ కెప్టెన్ గమనించి ఆయన అలర్ట్ చేసి ఆయన ఏం చేశారంటే 5 ఎయిర్ క్రాఫ్ట్స్ ని ఆ సబ్మెరైన్ ని గుర్తించమని పంపించాడు ఆ చీకట్లో. ఆ 5 ఎయిర్ క్రాఫ్ట్స్ అక్కడ నుంచి వార్షిప్ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత డేంజర్ దగ్గరికి వస్తుందని చెప్పి ఆ కెప్టెన్ ఏం చేస్తాడంటే హీ డిసైడెడ్ టు స్విచ్ ఆఫ్ ఆల్ ద లైట్స్ ఆన్ ద షిప్. ఆ షిప్ మీద ఉండే లైట్స్ అన్ని స్విచ్ ఆఫ్ చేయాలని కెప్టెన్ ఒక ఆర్డర్ పాస్ చేస్తాడు. వార్షిప్ మీద లైట్ ఏమి ఉండడానికి వీల్లేదని. ఎందుకనంటే ఆ లైట్ వెలిగితే ఆ శత్రువు యొక్క సబ్మెరైన్ వచ్చి ఆ వార్షిప్ ని కొట్టేసి ఆ వార్షిప్ మొత్తం మునిగిపోతుంది. కాబట్టి పెద్ద నష్టం వాటిల్లకుండా ఉండడానికి లైట్స్ అన్ని స్విచ్ ఆఫ్ చేయమంటారు. ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏమో పైకి వెళ్ళిపోయినాయి. పైకి వెళ్ళిపోయి వాళ్ళు సబ్మెరైన్ కోసం చూశారు. చూసి మరలా రావడానికి వాళ్ళకి ఎక్కడ రావాలి, ఎక్కడికి ల్యాండ్ అవ్వాలో తెలియక వాళ్ళు ఆ రేడియోలో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు ఆ వార్షిప్ ని, లెట్ us షో సమ్ లైట్. మాకు ఒక లైట్ అని చూపిస్తే మేము ఈ 5 ఎయిర్ క్రాఫ్ట్స్ ని వార్షిప్ మీదకి తీసుకొని వస్తామని చెప్తే, అప్పుడు అక్కడ నుంచి కెప్టెన్ చెప్తాడు, నో, వీ హ్యావ్ డిసైడెడ్, వీ హ్యావ్ టేకెన్ యాక్షన్ నాట్ టు లైట్ ఎనీ, నాట్ టు ఇల్యూమినేట్ ఎనీ లైట్, బికాస్ వీ హ్యావ్ టేక్ డెసిషన్. ఇఫ్ మేము ఆ లైట్ ని వెలిగిస్తే అది సబ్మెరైన్ కి చిక్కితే మేమందరము చనిపోతాం, కాబట్టి మీకు మేము వెలుగు ఇవ్వలేము అని అంటే, అవి ఎంత దురదృష్టకరమైన విషయం అంటే ఆ 5 ఎయిర్ క్రాఫ్ట్స్, అమెరికన్ ఆర్మీకి సంబంధించిన 5 ఎయిర్ క్రాఫ్ట్స్ ఎక్కడ ల్యాండ్ అవ్వాలో తెలియక ఆ కోల్డ్ అట్లాంటిక్ ఓషన్ లో మునిగిపోయి పెరిష్ అయిపోయినారు అనే విషయాన్ని, చరిత్రలో జరిగిన సంగతిని నేను మీకు గమనిస్తా ఉన్నాను. నిజంగా ఆ రోజు వాళ్ళకి లైట్ ఉండుంటే వారి ప్రాణాలు కాపాడబడేవి. కానీ వాళ్ళకి లైట్ లేనందువల్ల వాళ్ళు నీళ్ళలో పడి నశించిపోయారు. అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువారు మనకు గనక ఈ లోకంలో లైట్ గా రాకపోయింటే మన పరిస్థితి కూడా ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ పైలట్ లాగా నశించిపోయేవారు. అలా మనం నశించిపోకుండా ఉండాలనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన మనకు జీవాన్ని, ఆయన నిత్య జీవాన్ని ఇస్తున్నాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అందుకే ఇక్కడ రాయబడింది యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, హూ ఎవర్ ఫాలోస్ మీ విల్ నెవర్ వాక్ ఇన్ డార్క్నెస్ బట్ విల్ హ్యావ్ ద లైట్ ఆఫ్ లైఫ్ కదా. ఈ లైట్ ఆఫ్ లైఫ్ ని మనకి ఇవ్వడానికి, నిత్య జీవాన్ని మనకి ఇవ్వడానికి
సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి ఈ వెలుగైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు కదా. జీసస్ డస్ నాట్ సెడ్ ఐ ఆమ్ ఏ లైట్ అనలేదు ఆయన. నేను కూడా వెలుగును అనలేదు. వన్ ఆఫ్ ద లైట్, ఐ ఆమ్ వన్ ఆఫ్ ద లైట్ అనలేదు. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ఇజ్రాయెల్, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ జూడా అనలేదు. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్ అన్నాడు. ఇది వండర్ఫుల్ క్లైమ్ ఆయన గురించి. ఆయన తప్ప మరొక వెలుగు లేదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఈ వెలుగైన దేవుణ్ణి మనం హృదయపూర్వకంగా ఈ ఉదయకాలం ఆరాధిద్దాం. Then take this time to worship the Lord softly. The Lord came into a dark world, a world where we got accustomed to darkness. He brought light into our life and saved us. Without the light of the Lord, we didn't even know that we were wrong. Only after salvation you realize your life was a sinful life. Let us worship the Lord for becoming the light. Let us take this time. His light in our life exposed our sin, purified our sin. It heals, it has the power to heal us. And His light gave us eternal life. Let us take this time, let us worship our God. Then time will be given to those who want to audibly worship. Those who are online, please raise your hand. Thank you for this time you have given us, and thank you for the reminder that you came as the light of the world. Thank you for coming into a dark world, and thank you for touching our sinful lives. Pure light, you who dwell in the light, you came into a darkness. You who are eternal became mortal for us. Became a man. You limited yourself to come into our lives, to touch our lives. All because you loved us. Heavenly Father, you loved us so much that you sent your only begotten Son to die for us and to bring light in our lives. Thank you for opening our eyes. Thank you for your light that purifies us. Thank you for your light that heals us. And your light that gave us eternal life. We praise you, we worship you, and we adore you.